హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని వర్డ్స్, వాటి మీనింగ్స్, ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈ హెడ్‌లైన్ ఏంటంటే మొబైల్ సర్వీసెస్ విల్ కాస్ట్ మోర్ ఆఫ్టర్ పోల్స్. మొబైల్ సర్వీసెస్, మొబైల్‌కి సంబంధించిన సర్వీసెస్ అంటే రీచార్జ్ కానీ ఇటువంటివి పోల్స్ అంటే ఎన్నికల తర్వాత విల్ కాస్ట్ మోర్ అంటే ధరలు పెరుగుతాయి అని. విల్ కాస్ట్ మోర్. ఇక్కడ కాస్ట్ అనేది ఏంటంటే మనకు వర్బ్ అన్నమాట. సో, వాట్స్ ఇట్ కాస్ట్ అన్నప్పుడు అది నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ వర్బ్‌గా ఉపయోగించబడింది. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? అంటే దాని ధర ఎంత అని. ఇట్ కాస్ట్ అరౌండ్ రూ. 500. దగ్గర రూ. 500 ఉంటుంది. ఆ పుస్తకం ధర, ఆ షర్ట్ ధర అని చెప్పేటప్పుడు హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అని అడగాలి. ఆన్సర్ చెప్పేటప్పుడు ఇట్ కాస్ట్ అనాలి. సో, హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ అంటే అంత ధర అంటే పలుకుతుంది ఫ్యూచర్‌లో అని చెప్తానన్నమాట. సో, కాస్ట్ అనేది వర్బ్‌గా ఉపయోగించవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే మొబైల్ సర్వీసెస్ విల్ కాస్ట్ మోర్ దాన్. సో, జనరల్‌గా మనం చెప్పేటప్పుడు అంటే అంచనా వేస్తుంటాం. దీని ధర రూ. 500 కంటే ఎక్కువుంటుంది. ఇట్ విల్ కాస్ట్ మోర్ దాన్ రూ. 500. ఇట్ మే కాస్ట్ మోర్ దాన్ రూ. 500. ఇక్కడ ఏంటంటే అంత ఉంటుంది, లేకపోతే దానికంటే ఎక్కువుంటుంది అని చెప్పడానికి ఇట్ విల్ కాస్ట్. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అంటే ఇట్ కాస్ట్స్ అనే ఆన్సర్ చెప్పాలన్నమాట. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్తే the cost of mobile recharges is likely to go up after general elections in 2024, indicates a report released by BNP Paribas on Thursday. సో, ఈ మొబైల్ రీచార్జెస్‌కి సంబంధించిన కాస్ట్ అనేది ఇక్కడ మళ్ళీ కాస్ట్ అనేది నౌన్‌గా ఉపయోగించబడింది. ద కాస్ట్ ఆఫ్ మొబైల్ రీచార్జెస్. సో, ఈజ్ లైక్లీ ఇక్కడ ఈజ్ అనేది దేనికి సంబంధించింది? కాస్ట్‌కి సంబంధించింది. అంటే ఇక్కడ కాస్ట్ అనేది నౌన్‌గా ఉపయోగించబడింది. వెరాజ్ ఇక్కడేమో వర్బ్‌గా ఉపయోగించబడింది. సో, ఇలా ఇంగ్లీష్‌లో మనకు సేమ్ వర్డ్ చాలా సందర్భాల్లో నౌన్ గాను, అలాగే వర్బ్ గాను, కొన్ని సందర్భాల్లో కొన్ని వర్డ్స్ యాడ్జెక్టివ్‌గా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం గమనించాలన్నమాట. ద కాస్ట్ ఆఫ్ మొబైల్ రీచార్జెస్ ఈజ్ లైక్లీ టు గో అప్ అంటే పెరుగుతాయి. ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ 2024. So, indicates a report released by BNP Paribas on Thursday. BNP Paribas రిపోర్ట్ ప్రకారం ఈ విషయం అనేది తెలిసిందన్నమాట. సో, టెలికాం టారిఫ్ హైక్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో, అంటే ఇక్కడ ఏంటంటే టెలికాం టారిఫ్ హైక్. టారిఫ్ అంటే ఏంటంటే పన్నులు గాని ఇటువంటివి అన్నమాట. హైక్ అంటే పెరగడం. సో, ఈ పన్నులు పెరగడం అనేది ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. అది టైంకి సంబంధించింది. ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలా. సో, ఇది టైంకి సంబంధించింది. సో, టెలికాం టారిఫ్ హైక్ అనేది పెంపుదల అనేది టైంకి సంబంధించింది. సో, ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ చూడొచ్చు. టెలికాం టారిఫ్ హైక్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో, అలాగే మనం రీడింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్సంట్రేషన్. చూసుకుంటే లైక్లీ అన్న వర్డ్ ని చూడొచ్చు. లైక్లీ అంటే అవకాశం ఉంది, బహుశా అనే అర్థాలు వస్తాయి అన్నమాట. సో, పెరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి లైక్లీని ఉపయోగిస్తున్నాం. సో, డూ యూ వాంట్ టు కమ్ షాపింగ్ విత్ మీ? ఇక్కడ మనం గమనిస్తే నువ్వు నాతో షాపింగ్ వస్తావా, రావాలనుందా? దానికి సమాధానంగా ఖచ్చితంగా లేదు అని చెప్పాలనుకోండి, నాట్ లైక్లీ. మనం తెలుగులో కూడా చెప్తుంటాం కదా, అవకాశమే లేదు అని. అలా చెప్పడానికి కూడా మనం నాట్ లైక్లీ అని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చన్నమాట. సో, ఈ లైక్లీని మనం మోస్ట్ లైక్లీ, క్వైట్ లైక్లీ ఇలా యూజ్ చేయొచ్చు. క్వైట్ లైక్లీ అంటే పూర్తిగా అవకాశం ఉంది. ఇట్ ఈస్ క్వైట్ లైక్లీ దట్ హి విల్ బీ హియర్ నెక్స్ట్ మంత్. అతను ఇక్కడ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్. సో, క్వైట్ లైక్లీ అంటే కంప్లీట్‌లీ లైక్లీ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండే అవకాశం ఉంది అని చెప్పడానికి మనం యూజ్ చేయొచ్చన్నమాట. షీ విల్ లైక్లీ నీడ్ సర్జరీ. ఆమెకు సర్జరీ అవసరమవుతుంది. లైక్లీ అంటే అవకాశం ఉంది. బహుశా ఆమెకు అవసరం ఉండొచ్చు. సో, ఇలా మనం లైక్లీని యూజ్ చేయొచ్చు. రైట్ ఇట్ డౌన్.
యు ఆర్ లైక్లీ టు ఫర్గెట్, మర్చిపోతావు, రాసి పెట్టుకో, మర్చిపోయేలా ఉన్నావు, మర్చిపోయే అవకాశం ఉంది అని చెప్పడానికి లైక్లీ అన్న వర్డ్ ని ఉపయోగించవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం టీచింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పేషెన్స్. బోధించడం అనేది సహనానికి సంబంధించినది. అంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ సంథింగ్, అంటే దానికి సంబంధించింది అని చెప్పడానికి మనం ఇలా ఉపయోగించవచ్చు ఈ స్ట్రక్చర్ ని. నెక్స్ట్ చూసుకుంటే వి ఎక్స్పెక్ట్ 2024 to be a strong year for the industry with a mid-year tariff hike and moderation or slowdown in capex, said Kunal Ora అనే ఆయన చెప్తున్నారు అనమాట. ఏమని? టెలికామ్ టారిఫ్ హైక్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్. వి ఎక్స్పెక్ట్ 2024 to be a strong year for the industry. ఇండస్ట్రీకి స్ట్రాంగ్ ఇయర్ గా ఉండాలని ఆశిస్తున్నారంట. 2024 అనే సంవత్సరం ఇలా ఉండాలని ఈయన హీఈస్ ఎక్స్పెక్టింగ్ అనమాట. వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ అంటే వి ఎక్స్పెక్ట్, ఆయన అంటున్నారు వి ఎక్స్పెక్ట్ 2024 to be a strong year for the industry. సో అంటే ఆశించడం అని. సో ఈ ఎక్స్పెక్ట్ అనే వర్డ్ ని మనం ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. సో ఐ ఎక్స్పెక్ట్ యూ టు బీ హియర్ బై, లేకపోతే బిఫోర్ 9 o'clock, నువ్వు ఇక్కడ 9 కంటే ముందే ఉంటావని ఆశిస్తున్నా. ఐ ఎక్స్పెక్టెడ్ యూ హియర్, నువ్వు, లేకపోతే ఐ ఎక్స్పెక్టెడ్ యూ టు బీ హియర్, నువ్వు ఇక్కడ ఉంటావని నేను ఆశించా. సో ఇలా యూస్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఎక్స్పెక్ట్ అన్న వర్డ్ ని. సో ఐ ఎక్స్పెక్ట్ యూ టు లైక్ మై వీడియోస్ అంటే నేను మీ నుంచి ఏం ఆశిస్తున్నాను, నా వీడియోస్ ని లైక్ చేయాలని. సో ఇలా మనం ఉపయోగించవచ్చు అనమాట ఎక్స్పెక్ట్ అన్న వర్డ్ ని. సో ఇక్కడ ఏమంటున్నారు, విత్ ఎ మిడ్ ఇయర్ టారిఫ్ హైక్ అండ్ మోడరేషన్. మోడరేషన్ అంటే ఏంటి? మిడ్ ఇయర్ టారిఫ్ అంటే, సో మిడ్ ఇయర్ అంటే తెలిసిందే, మధ్య సంవత్సరం. టారిఫ్ అంటే మనం ఇదివరకు అనుకున్నట్టు డ్యూటీలు, అలాగే పన్నులు, సుంకాలు అంటారు కదా, వీటిని కలిపి మనం టారిఫ్ అంటాం. హైక్ అంటే పెంపుదల. అండ్ మోడరేషన్ ఆర్ స్లో డౌన్ ఇన్ ఏ కాపెక్స్. ఇక్కడ చూస్తే మోడరేషన్ అంటే ఏంటంటే మితమైన, ఆ స్లో డౌన్ అంటే తగ్గుదల. ఇన్ క్యాపెక్స్, క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని క్యాపెక్స్ అంటారనమాట. అంటే పెట్టుబడి వ్యయాలు అని ఈయన సెట్ కునాల్ వోరా గారు అంటున్నారు అనమాట. ఈయన ఎవరంటే హెడ్ ఇండియా ఇంక్వైరీ రీసెర్చ్ అట్ బిఎన్పి పారిబస్ ఇండియా. సో ఇదన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన వర్డ్ ఏంటంటే మోడరేట్. సో మోడరేట్ అంటే ఏంటి? మోడరేషన్ అంటే ఏంటి అంటే మితంగా, అంటే ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా మితంగా అనే అర్థం వస్తుంది అనమాట. సో షీ స్పీక్స్ ఇన్ మోడరేషన్, ఆమె మితంగా మాట్లాడుతుంది, లేకపోతే షీ స్పీక్స్ మోడరేట్లీ అంటే తక్కువగా, అంటే అవసరానికి మించి మాట్లాడదు, తక్కువగాను మాట్లాడదు, ఎక్కువగాను మాట్లాడదు, అలా మితంగా మాట్లాడుతుంది అని చెప్పడానికి ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. ఈట్ మోడరేట్లీ అంటే మితంగా తినండి అని. సో షీ డస్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్, ఆమె ఏం చేసినా మితంగానే చేస్తుంది, మాట్లాడినా మితంగానే మాట్లాడుతుంది. సో మోడరేషన్ అంటే ఏంటంటే మితంగా అని. సో అదనమాట. మోడరేషన్ అన్న వర్డ్ ని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మోడరేషన్ అంటే నౌన్ అవుతుంది. షీ స్పీక్స్ మోడరేట్లీ, ఈట్స్ మోడరేట్లీ అంటే అప్పుడు అది యాడ్వర్బ్ అవుతుంది, ఆమె మితంగా తింటుంది అని. సో ఇలా మనం మోడరేషన్ అన్న వర్డ్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, telcos have raised tariffs in 2019 and 2021 but not since. సో టెల్కోస్ సంస్థ ఎప్పుడు ఈ టారిఫ్స్ ని పెంచిందంటే ఈ సంవత్సరాల్లో పెంచింది, తర్వాత బట్ నాట్ సిన్స్ అంటే ఇక అప్పటి నుంచి కాదు, ఇంకా లేదు, చేయలేదు అని. సో మరి ఇక్కడ ఏంటి? రైజ్డ్ అంటే పెంచింది. మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే రైజ్ RISE అంటే ఉదయించడం అనే మీనింగ్ వస్తుంది.
సో అలాగే లేసి నించోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది రైజ్ అంటే. సో రైజ్ అనేది రైజ్ అంటే ఇక్కడ పెంచడం లేకపోతే పెరిగింది రైజ్డ్. మరి రైజ్ అంటే ఏంటంటే నుంచోవడం లేకపోతే ఇంకొక మీనింగ్ ఉదయించడం. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా. సో రైజెస్ అది, ఇది రైజ్. దాని అంటే రైజ్ యొక్క పాస్ట్ టెన్స్ ఏమో రోజ్, అలాగే రీజన్ పాస్ట్ పార్టిసిపల్. కానీ రైజ్ కి రైజ్డ్ అదనమాట డిఫరెన్స్. సో టెల్కోస్ హ్యావ్ రైజ్డ్ టారిఫ్స్ ఇన్, సో ఈ ఇయర్స్ లో పెంచారు, బట్ నాట్ సిన్స్, అప్పటి నుంచి ఇంకా లేదు అని. వి ఆల్సో డు నాట్ సీ ఎనీ అపిటైట్ ఫర్ మోర్ స్పెక్ట్రమ్ పర్చేజెస్. ఇక్కడ చూసుకుంటే వి ఆల్సో డోంట్ సీ ఎనీ అపిటైట్ అంటే, అపిటైట్ అంటే కావాలన్న కోరిక, అలాగే ఆకలి, ఏదైనా తినాలన్న ఆకలి, ఏదైనా కావాలన్న ఆకలి అని చెప్పడానికి యూజ్ చేస్తారనమాట. సో వి ఆల్సో డు నాట్ సీ ఎనీ అపిటైట్ ఫర్ మోర్ స్పెక్ట్రమ్ పర్చేసెస్. సో స్పెక్ట్రమ్ పర్చేసెస్ కి సంబంధించిన కావాలి అన్న కోరికని మనకు అంటే అలాంటిదేమి కనబడట్లేదు అనే అర్థంతో ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ అపిటైట్ అన్న వర్డ్ ని మనం కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి గ్రోయింగ్ బాయ్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అపిటైట్. సో ఎదిగే అబ్బాయిలకి చాలా ఆకలి అనేది ఉంటుంది, ఎక్కువగా తింటుంటారు అనే అర్థంతో మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో అలాగే దాట్ వైరస్ కాసెస్ లాస్ ఆఫ్ అపిటైట్. సో ఆ వైరస్ జ్వరానికి అలాగే ఆకలి అన్న దానికి అంటే ఆకలి వేయకుండా, ఆకలి అన్న ఫీలింగ్ లేకుండా చేస్తుంది. లాస్ ఆఫ్ అంటే ఆకలిని పోగొట్టేస్తుంది అనే అర్థంతో యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో అపిటైట్ అంటే కావాలి, తినాలి అన్న ఆకలి, ఏదైనా కావాలి అన్న కోరిక అంటే ఆకలి అన్న అర్థం వస్తుంది అనమాట అపిటైట్ అంటే. సో అది మీనింగ్. విత్ లార్జ్ డైవర్జెన్స్ ఇన్ capex between the three operators. సో లార్జ్ డైవర్జెన్స్ అంటే భిన్నత్వం అన్నమాట. ఇన్ capex between the three operators, so we find the industry moving towards a duopoly or added. ఇంకా అంటే యాడెడ్ అంటే ఈయన ఇంకా ఏమన్నారంటే అని అర్థం వస్తుంది. మనం ఏదైనా చెబుతూ హీ యాడెడ్ అంటే ఇంకా అతను ఏం చెప్పాడంటే అని చెప్పడానికి యూజ్ చేస్తారనమాట హీ యాడెడ్ అని. సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే విత్ లార్జ్ డైవర్జెన్స్ ఇన్ capex బిట్వీన్ ది త్రీ ఆపరేటర్స్ వి ఫైండ్ ది ఇండస్ట్రీ మూవింగ్ టువర్డ్స్ అ, ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ మూవింగ్ ఆ దిశగా వెళుతుంది అని. మూవింగ్ టువర్డ్స్ అంటే ఏ దిశగా అంటే డ్యూయోపొలీ అంటే ద్వంద్వ. అంటే డ్యూయోపొలీ అంటే మార్కెట్ లో అర్థం ఏంటంటే ఏవైనా రెండు కంపెనీలు మొత్తం మార్కెట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి సందర్భాన్ని డ్యూయోపొలీ అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.